ప్రశస్తమైన వాక్యం మనకు నేర్పిస్తుంది కాబట్టి విలువ చూపించిన ప్రతిసారి యేసుక్రీస్తు మనం చూపిస్తాం. హల్లెలూయా. సో క్రిస్టమస్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ ఏంటి తెలుసా? దేవుడు చేసి చూపించి జీవించు అని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. అందుకే దేవుడు చెయ్యకుండా ఇది చెయ్యని నీకు చెప్పలే, దేవుడు చేసి చూపించి మనకు చెప్తున్నాడు ఈ రకంగా జీవించు. ఆమేన్. అందుకే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలుసా? ఓన్లీ సంఘములోనే, వాక్యములోనే, దేవుని యొద్దనే దొరుకుతాయి. మార్కెట్లో అన్ని దొరికాయి. మార్కెట్లో ఒకటే దొరుకుతుంది, దోసుకో ఒక్కటే దొరుకుతుంది. పిల్లల వయసు 10, 11, 10 వచ్చేసరికి హీ బికేమ్ ఏ హీరో. వాడు హీరో అయిపోతున్నాడు ఇక. అవునా? మా ప్రసాద్ గారు లేదనుకుంటా, ఉంటే అంటే ప్రాంతీయ విషయంలో చెప్తున్నా, అమ్మగారు నాన్నగారు అంటే ఏంటిదంటే ఒక గౌరవప్రదంగా వారికి వాల్యూనిచ్చి ఒక మాట అటు వెనక ఇటు కాకుండా జీవించేది. కాకపోతే మన కల్చర్ని బట్టి మనం చూస్తూ వాళ్ళని వీళ్ళని చూస్తూ ఓ అనే స్థాయికి వచ్చేసింది. ఏంది అనే స్థాయికి వచ్చేసింది, నువ్వేంటి అనే స్థాయికి వచ్చేసింది. అంటే ఏం కోల్పోతున్నాం? మన కుటుంబాలలో విలువలు కోల్పోతున్నాం. నిజమా కాదా? ట్రూతా కాదా? అవునా? ట్రూతా? అవునా? ఇప్పటికీ మేబీ మనం కొన్ని మేబీ 70s, 80s, అవునా, 1970లో 1980లో ఆ టైంలో నేర్చుకున్న స్టూడెంట్స్ ఇప్పటికీ టీచర్స్ కి గౌరవం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న బ్యాచ్ ఏంటిది అనే స్థితికి వచ్చారు. అంటే ఏం కోల్పోయాము? నిజమేనది వాల్యూ కోల్పోతున్నాం. అంటే నువ్వు చెప్పే దాన్ని బట్టి, అంటే నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి నువ్వు గౌరవం ఇవ్వగలుగుతావు. ఆమేన్. అందుకే నేను అంటాను, నువ్వు ఇస్తే మళ్ళీ ఏమొస్తుంది? గట్టి చెప్పాలా. నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఇస్తేనే ఏదైనా పొందుకుంటావు. నువ్వు ఇయ్యందే నాకు కావాలంటే దొరకదు అది. అందుకనే ఇవ్వడం నేర్చుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభు మనకు ఇచ్చాడు. సో మనం పొందుకున్న దాన్ని మనం ఇతరులకి పంచిపెట్టాలా. వాళ్ళు డబ్బు అడగట్లేదు, గౌరవం అడుగుతున్నారు. హల్లెలూయా. సో భార్య భర్తకి ఏమి ఇవ్వాలా? చెప్పండి, తాగుబోతాడే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ కట్టుకున్నందుకు ఏమి ఇవ్వాలా? మర్యాద. కనీసం దాన్ని బట్టనే మనం మారుతారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవునా? భర్త బలహీనం అయిపోయి ఏం చేస్తాడంటే ఏదైనా అడుగుతాడో ప్రతిసారి ఇట్లా చూస్తాడు. ఎవరిని చూస్తాడు? అమ్మగారిని చూస్తాడు. ఆమెమో కంటి చూపుతాను ఇట్లా అంటారు. అంతే, సింపుల్. కంటి చూపుతాను ఇట్లా అంటారు. ఆయన అర్థం చేసుకుంటాడు, ఇది ఇష్టం లేదు, అటు పోవద్దు, అటు కాలేయద్దు, అటు వైపు చూడొద్దు, వాళ్ళతో మాట్లాడు. అర్థం చేసుకుంటాడు ఆయన. అర్థమవుతుందా? ఓకే. నాట్ డామినేట్, అంటే నేను కాదు, నువ్వు కాదు. అంటే చాలా ఏమన్నా అంటే యు ఆర్ మై లార్డ్, నువ్వు నా యజమానుడివే, నీవు నా యజమానుడివే. సో ఆయన స్థానం ఆయన నీకు ఇస్తే, ఆయన నీ స్థానం నీకు ఇస్తాడు. ఆమేన్. మనం పోట్లాడడానికి ఆ కల్చర్లో లేము, కానీ బైబిల్ కల్చర్లో ఉన్నాం మనం. మళ్ళీ చెప్తా వినండి. మనం పోట్లాడడానికి మన తాత ముత్తాతల నుంచి కూర్చో అక్కడ, గుడ్ గుడ్ గుడ్, ఇవన్నీ మంచిదే. కాకపోతే మనకు వాక్యం వేరేగా నేర్పిస్తుంది కదా. యేసులో ఎందుకంటే విలువ పెట్టి కొనపడ్డ వారం కాబట్టి వాల్యూస్ మర్చిపోద్దు మనం. ఆమేన్. హల్లెలూయా. నా భర్త, నా భార్య, అమ్మగారు, నాన్నగారు, తాత, మామగారు, అత్తగారు, ఇవన్నీ మర్చిపోవద్దు. ఎందుకు తెలుసా? సింపుల్ సీక్రెట్ చెప్తా. నువ్వేం చేస్తున్నావో ఎవరు చూస్తున్నారు? సింపుల్ గా నీకు నువ్వే ఇప్పుడే బుక్ లో రాసేసుకోవచ్చు, నెక్స్ట్ నా పిల్లలు నాలాగానే ఉంటారని. అవునా? అందుకే వాళ్ళ ఆ సర్నేమ్కి ఒక పేరు వస్తుంది. ఈ పలానోళ్ళు ఇంతే, ఈ పలానోళ్ళు ఇంతే. అమ్మో, వారి జోలికి, వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయిని, వాళ్ళ దగ్గర నుంచి అబ్బాయి, వద్దు వద్దు, నువ్వు ఏదైనా తెచ్చుకోమని అక్కడి నుంచి మాత్రం తెచ్చుకోకు. ఎందుకు? ఒక్కడి చేసిన పనికి అందరికీ రుద్దేస్తున్నాను. అందుకని నేనేమంటాను తెలుసా? వి కేమ్ టు క్రైస్ట్. మనం క్రీస్తులోకి వచ్చాం కాబట్టి, మనకి దేవుడు వాల్యూ ఇచ్చాడు కాబట్టి
ఇతరులకు వాల్యూ ఇవ్వాలా. ఆమేన్. హల్లెలూయా.